సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఫస్ట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలుగుదేశం పార్టీ అన్న చెప్పాలి. ఇప్పుడు ఆయనే సర్వస్వంగా ఏంటి తెలుగుదేశం పార్టీ అడుగులు ఏం పడతాయో ముందు చూడాలంటే ముందు రోజు సాయంత్రం 2-3 ఛానల్ చూడాలి. వాళ్ళు చెప్పిందే మళ్ళీ మనసులో తెలుగుదేశం చేస్తుంది అన్నంత అనుబంధం కలిగినటువంటి వాళ్ళన్నా చెప్పాలి. కానీ వాళ్ళు అన్నిట్లో అత్యుత్సాహం చూపిస్తారు. చంద్రబాబు గారు అమిత్ షా ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకన్నా ముందే చెప్పేంత సమాచారం చొరవ చూపేవాళ్ళు ఈ విషయంలో ఎందుకు చంద్రబాబు గారి విషయం చెప్పట్లేదు తెలియట్లేదు. పైపెచ్చు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఆయన టచ్ లోకి వెళ్ళిపోయినారట. చీఫ్ సెక్రటరీ గారు రాయబారం పంపారంట. ఎక్కడికి? ఆన్లైన్ లో పంపాడా, లేకపోతే వాట్సాప్ లో పంపాడా, లేకపోతే మనుషులు పంపాడా? ఏదైనా చెప్పొచ్చు కదా, కనీసం అట్టనే తెలుసుకుందామని చూసా. కొన్ని ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చేస్తున్నాము, అధికారులు ముందస్తుగా చంద్రబాబు గారిని కలుస్తున్నారు అన్నారు. అదే అటు చెప్పే క్రమంలో అయినా ఆ ఫామ్ హౌస్ లో కలుస్తున్నారా మీరు చెప్పినట్టు, లేకపోతే అమెరికా ఉంటే ఫోన్ చేస్తున్నారా అనేదాన్ని చెప్తారేమో అనుకున్నా. మరి దాన్ని మాత్రం కట్ చేశాను. ఈ అంటే గోప్యతను ఎందుకు ఉంచుతున్నారో తెలియదు. ఈ గోప్యత వల్ల నష్టం తెలుగుదేశం పార్టీ. అవును, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రచారంలోకి వచ్చుండొచ్చు. దర్జాగా ఎలక్షన్ అయినాయి, ఐపాక్ లోకి వెళ్ళాడు, తాను రాజకీయంగా ఏం చెప్పదలుచుకున్నాడో మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్ గా చెప్పేశాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ 1వ తేదీ 28వ తేదీ వచ్చేస్తారు భార్య పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. ఇంకా అది క్లియర్, ఇంకేం ఇబ్బంది లేదు. దానిపైన కొన్ని సెటైర్లు వేసినా పేర్ల ఆయన ఆన్నే ఉండిపోతాడు ఏదో చెప్పారు. ఇది పనిచేయలే. ఇప్పుడు ఇంత ఉత్సాహాన్ని ప్రదర్శించిన సదరు మీడియా పాజిటివ్ కోణంలోనే చంద్రబాబు నాయుడు చెప్పచ్చు కదా. ఇప్పుడు మామూలుగా నాకు అనుమానం ఏంటంటే వీళ్ళకి ఏమన్నా గెలుపుపోయిన అనుమానం వచ్చేసిన ఆ డౌట్. ఎందుకంటే మామూలుగా కాన్ఫిడెన్స్ ఉంటే ఏం చేస్తుంటారంటే, అమెరికాలో కాబోయే అధ్యక్షుడు ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతా ఉంది అమెరికాలో. కాబట్టి వాళ్ళు ఏమైనా చంద్రబాబు గారి సలహా కోసం పిలిపించినారా అంటే ఈయనతో మాట్లాడి ఇట్లాంటి వాచి వడ్డించి అలవాటు ఈ మీడియాకి బలంగా ఉంది. కాబట్టి దీంట్లో బిజీగా ఉన్నాడు లేదంటే ఎవరికి సపోర్ట్ చేయడానికి చెప్తా ఉంటారు. ట్రంప్ కూడా ఆయన కొడుకుని ఏదో రాజకీయాల్లో దించాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఇద్దరం ఒకే వ్యాసలో ఉన్నామని ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. ఇట్లాంటి చెప్పే సాహసం వాళ్ళు చేయగలరు, వాళ్ళంత గొప్ప వాళ్ళ మీడియా. అవన్నీ చేస్తారని చూస్తే అవి కూడా చేయట్లా. కాబట్టి చంద్రబాబు గారికి పాజిటివ్ గా ఆ దేశాల్లో అధినేతలు ఎట్లా చంద్రబాబు గారు వస్తే విదేశస్తులందరూ మళ్ళీ అమరావతి పిలుచుకొస్తాడు అనే కల్చర్ ఉంది కదా. కాబట్టి అందరూ చర్చిస్తున్నారు, మీరు ఎట్లా గెలవబోతున్నారు కదా, మేము వస్తున్నాము, ఇట్లాంటి చర్చలు జరుపుతున్నాడు. అమరావతిని మళ్ళీ ట్రాక్ లో తీసుకోవడం కోసం విదేశీ సలహాలు తీసుకున్నాడు. ఇవన్నీ రాసేవాళ్ళు మామూలుగా. ఇది కూడా రైట్లా. అదేం అర్థం కావట్లేదు. ఈసారి ఈ గోప్యతకు అర్థం ఏమిటో తెలియట్లేదు. అంటే నమ్మకం లేదా ఇంకేమన్నా అర్థం కాదు. కానీ ఈ గోప్యత తెలుగుదేశానికి లాభం కన్నా నష్టం వస్తుంది. పైపించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చేసిన పర్యటన ఎష్టపడితే అంటే ఎస్టాబ్లిష్ చేసినారు. మీరు ఆయన మానాన్ని ఆయన వదిలేస్తుంటే మీకు ఈ రోజు అడుగుంటారు. ఆయన మాత్రం గోకి ఏదేదో చెప్పినారు. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏమో చెప్పట్లేదు, తెలుగుదేశం చెప్పట్లా, ఈయన చెప్పట్లా. కాబట్టి ట్విట్టర్ లో మాత్రం ఇద్దరు స్పందిస్తున్నారు. కాబట్టి ట్విట్టర్ ఏముంది, బహుశా అంతరిక్షంలో అంటే అంతరిక్షంలో వైఫై పనిచేయదు కాబట్టి అక్కడ పోతే తప్ప ఇంకెక్కడున్నా చేయొచ్చు. కాబట్టి ఈ గోప్యతను వాళ్ళ బలహీనతగా చూడాలి తప్ప